ఓకేనండి. ఈ వీడియో నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఎట్లా వేసాను ఈ నాట్స్ అనేది మీకు డౌట్ ఉంటది. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఫస్ట్ నేను నార్మల్‌గానే వేసుకున్నాను. 2 డ్రాప్స్ మీరు ఫస్ట్‌లోనే చూసారది. అండ్ నేనేం చేశానంటే ఈ ఫస్ట్ నాట్‌ని ఈ డౌన్‌లో ఉన్న స్టోన్‌లో నుంచి తీసుకొచ్చాను పైకి. అండ్ అలాగే సెకండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బోత్ బోత్ స్టోన్స్‌లో నుంచి ఇన్సర్ట్ చేశాను కిందకి. అండ్ మళ్ళీ అగైన్ ఏం చేశానంటే ఇటు సైడు మీకు ఈ రైట్ సైడ్ ఉన్న వైర్ ఉంది కదా, దీన్ని మళ్ళీ నేను బోత్ స్టోన్స్లో నుంచి తీసుకొచ్చాను. అట్లా ఒక నాట్ లాగా ఫిక్స్ చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఎంటర్ అవుతుంది. అండ్ మీకు ఈ నాట్ కనిపిస్తుందండి, చూడండి ఒకసారి. ఈ నాట్ కనిపిస్తుందండి. ఇట్లా నేను సైడ్ అడ్జస్ట్ చేసింది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. బట్ కానీ ఏంటంటే దీని ఒక ఫెచింగ్ పాయింట్ ఏంటంటే ది గోల్డ్ కలర్ కాబట్టి నేను గోల్డ్ వైరే తీసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ పెండెంట్ లాగా ఉన్న డ్రాప్ అనేది దీనిలో మిక్స్ అయిపోయింది కానీ కనిపించదు. బట్ క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇక్కడ ఒక ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది చూడండి. ఇక్కడ చాలా మైన్యూట్ సైజులో ఒక ఆ వైర్ అనేది ఇట్లా ఫోల్డ్ అయింది. దాని నుంచి నెక్స్ట్ వైర్ అనేది ఇన్సర్ట్ అయింది. ఎందుకంటే ఈ బీడ్ అనేది కింద పోకుండా నేను ఈ స్టోన్ బీడ్ అనేది కింద పోకుండా ఇట్లా చేశాను నేను ఇట్లా. అలాగే నెక్స్ట్ బీడ్ కూడా కదలకుండా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక నాట్ టైప్లో వేసేసాను. ఇప్పుడు మీకు సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను. సో వీటికి నేను డైరెక్ట్గా వేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇవి వెరీ ప్రెషియస్ అండి. సింపుల్గా ఉంటుంది చైన్ అనేది. చాలా అర్థం కాలేదు ఈ ఒక పెండెంట్ నేను ఎట్లా చేశానంటే జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. ఓకే, దిస్ వాజ్ ద థింగ్ ఐ యామ్ డూయింగ్ హియర్. రెగ్యులర్గా కాకుండా ఇలా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందండి. మీకు అంటే కెమెరా సరిగ్గా క్లారిటీ లేదండి, సో దానివల్ల మీకు దీని యొక్క బ్యూటీ తెలియకపోవచ్చు. బట్ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. దానికి గోల్డ్ అండ్ మ్యాచింగ్ కంపల్సరీ గోల్డ్ వైర్ తీసుకోండి. ఎందుకంటే దీనిలో గోల్డ్ అండ్ మిక్స్ అవుతుంది, మనకి పెండెంట్ ఒక బ్యూటీ తెలుస్తుంది. మెసీగా ఉండదు అనమాట, చూడడానికి కూడా బాగుంటుంది. వచ్చేది లాంగ్గా ఉండదు, సో నెక్ చైన్ లాగా బాగుంటుంది. సో క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని సైడ్స్ మనం వేసామో ఇటు కూడా మన లెఫ్ట్ కూడా అన్నీ తీసుకోవాలి. ఇక్కడ 10 అండ్ స్టోన్ చైన్తోనే ఎండ్ చేద్దాము. బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చాలా లుక్ ఇస్తుంది ఈ వీడియో, బట్ నాకైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చైన్ అనేది. సో ఇప్పుడు మీకైతే ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి లాస్ట్లో క్రిమ్ ప్యాంట్స్ ఉన్నాయి కదా, క్రిమ్ ప్యాంట్స్తో వీటికి క్లోజ్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఎప్పుడు లాంగ్గానే తీసుకోండి, ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వదు. సో లాంగ్గా తీసుకుంటే బాగుంటుంది. క్రిమ్ ప్యాంట్స్ వేస్తున్నానండి నేను. చైన్ లాంగ్గా తీసుకుంటేనే బెటర్ అండి. షార్ట్ తీసుకున్నాం అనుకోండి సరిపోతుందని మనమే అనుకుని అడ్జస్ట్ చేసేసామంటే తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వైర్ కావాల్సి వస్తే చైన్ పాడవుతుంది, మనం చేయలేము కదా. సో ఎండ్స్లో మళ్ళీ కట్ చేయడం అలాంటివన్నీ చేస్తాము. సో అలా అయితే చేయొద్దు, జరుగుతుంటే, బట్ ట్రై టు అవాయిడ్ దట్. కొంచెం వేస్తేనే ఏం కాదు, ఓకే యూజ్ ఇట్ అవుతుంది. నేనైతే దీనిలోకి ఇన్సర్ట్ చేసేస్తున్నానండి. బోత్ ఎండ్స్లోకి ఇన్సర్ట్ చేయండి ఇలాగా. వీటిని లాక్ ఎండ్స్ అంటారు, క్రిమ్ బ్యాండ్స్ అంటారు. అంటే వైర్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా
న్యూగా సిల్క్ థ్రెడ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది వాట్ ఈస్ దట్. సో బెస్ట్ ఏం లేదు, కింద కొంచెం డ్రాగ్ చేసేదంటే డ్రాగ్ అవుతాయి. వాటిని మనం ప్లైయర్తో ప్రెస్ చేసేసుకోవడమే, లాక్ అయిపోతుంది చైన్. ఈ ఎండ్లో కొంచెం వదులుకోండి, ఐ మీన్ ఒక బిట్ మనం చైన్ కానీ లేకపోతే డోరీ థ్రెడ్ వేసుకోవాలన్నా ఉంటుంది ప్లేస్ మనకి ఇక్కడ. సో వీటినైతే ముందు ఫస్ట్ లాక్ చేసేద్దాము. ఈ ఎక్స్ట్రా లైన్ మనం కట్ చేసేసుకుందాం, ప్రాబ్లం లేదు. ఇలా వేస్ట్ అయిన వాటితో కూడా ఏం చేయాలనేది నా నెక్స్ట్ ట్యూటోరియల్లో నేను చూపిస్తాను మీకు. ఇవేమి వేస్ట్ కావు, ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ కూడా. ఐ విల్ షో ఇట్ ఇన్ మై అదర్ ట్యూటోరియల్. ఇలా కట్ చేసేసుకోండి, ఈ ఎండ్ని అలా వదిలేయండి. నెక్స్ట్ అలాగే ఇటు సైడ్ కూడా లాక్ చేసేసుకోండి. ఇక్కడ గ్యాప్స్ రాకుండా ఉంటే బెటర్ అండి, లుక్ బాగుంటుంది. మిడిల్లో అట్లా స్లైట్గా కనిపిస్తూ చాలా లుక్ ఉందండి. సో ఇది కూడా సేమ్ అలాగే లాక్ చేసేసుకోండి రిబ్బన్స్ తోటి. ఇది కిడ్స్కి చాలా బాగుంటుందండి ఈ చైన్, పార్టీస్కి కిడ్స్ వేర్ అని చెప్పుకోవచ్చు, బాగుంటుంది లుక్. సేమ్ ప్యాటర్న్ అండి, అలాగే ఇన్సర్ట్ చేస్తున్నాను సేమ్. ఒకవేళ ఇందాక గమనించి చెప్పండి, ఇప్పుడు చూడండి ఒకసారి. సేమ్ ఇలాగే ఇన్సర్ట్ చేస్తున్నాను. గోల్డే తీసుకోండి లాక్స్ కూడా, ఐ మీన్ క్రింపెన్స్ కూడా. మనకి సిల్వర్ కలర్లో కూడా దొరుకుతాయి, బట్ గోల్డే తీసుకోండి. గోల్డ్ వైట్కి అన్నీ మ్యాచ్ ఉండేలా చూసుకోండి, దానివల్ల మనకి మెస్సీ ఉండదు, చైన్ లుక్ బాగుంటుంది. ప్రెస్ చేసేసుకొని టైట్గా. రెడీ, చైన్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీనికి మనం ఫినిషింగ్ ఇద్దాం ఇప్పుడు. ఎట్లా ఉంటుంది చైన్ అనేది, దీన్ని నెక్ చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఏవైతే ఉన్నాయి కదా కనెక్టర్స్ ఉంది కదా, ఈ కనెక్టర్స్ని వేస్తున్నాను నేను. సో ఈ కనెక్టర్కి వేసేసుకున్నాం కదా, సో సేమ్ అండి, చైన్ వేసేసుకున్నాం. ఇంత చైన్, కిడ్స్ చైన్ అని చెప్తున్నాను కాబట్టి లెంత్ తక్కువే తీసుకోవచ్చు. సో ఈ క్లాత్ మనం కట్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఓపెన్ అయిందండి. ఓకే చూడండి. సో ఆ ఓపెన్ అయిన ఎండ్లో నేను ఈ వైర్ని ఇన్సర్ట్ చేసుకున్నాను, క్లోజ్ చేసేసుకున్నాను ఇప్పుడు దాన్ని. సో చైన్ అయితే లాక్ అయిపోయింది. సో కొంచెం ప్రెస్ చేయండి, అది ఇంకా అన్లాక్ అవ్వదు, స్ట్రాంగ్గా ఉంటుంది. సో దిస్ వాస్ ద చైన్. అది కావాలంటే చిన్నది లేదు. థ్యాంక్ యూ సో మచ్.